మీలో ఎంతమంది ఆవు పాలు తాగుతున్నారు లేదా గేదె పాలు తాగుతున్నారు కామెంట్స్లో పెట్టండి. కొంతమందికి లాక్టోస్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందండి. అంటే పాలు అనేది వాళ్ళకి అలర్జీ, ఆ వాసన కూడా పడదు, వాళ్ళు తాగలేరు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం ఏమి ఆలోచిస్తుంది అంటే జీరో కౌ ఫ్యాక్టరీ అని అంటారు, అలాగే రీమిల్క్ అని అంటారు, న్యూ కల్చర్. సో ఇవన్నీ ఏమిటంటే కంపెనీలు. అంటే మీకు ఆవు నుంచి పాలు తీయక్కర్లేదు, బర్రె నుంచి మీరు పాలు తీయక్కర్లేదు, ఫ్యాక్టరీలోనే ఈ పాలు అనేది తయారు చేస్తారు. ఇప్పుడు నేను అన్నట్టు లాక్టోస్ రెసిస్టెన్స్ ఉంది, మీరు వెళతారు, ఏమండి లాక్టోస్ వద్దండి, సుగ్రోస్ వేయండి లేదా ఫ్రూక్టోస్ వేయండి, అది కలిపి పాలు నాకు ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి కదా, మీరు అడిగినట్టు కలిపి వాళ్ళు ఐస్ క్రీమ్ చేసి ఇస్తారు. అదే రకంగా ఇవాళ ప్రపంచంలో మీకు ఆవు నుంచి పాలు తీయక్కర్లేదు, ల్యాబ్లోనే మీకు కావలసిన పాలును వీళ్ళు తయారు చేస్తారు, ఆల్రెడీ వచ్చేసేయండి. సో ఒక వీడియోలో నేను మాట్లాడాను, వెజిటేరియన్ చికెన్ అని చెప్పాను. ఇందులో ఇప్పుడు భారతీయులు అమెరికాలో చాలా యాక్టివ్గా ఉన్నారండి. చాలా స్టార్టప్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఏమిటంటే అప్సైడ్ ఫుడ్స్ అని చెప్పి కాలిఫోర్నియాలో ఉంటుంది, మన భారతీయులదే. ఈ అప్సైడ్ ఫుడ్స్ ఏమిటి, వీళ్ళు ల్యాబ్లోనే చికెన్ తయారు చేస్తారు. ఇప్పుడు ట్రెండ్ ఉంది కదండి, మీరు ఏమైనా పార్టీకి వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు జాక్ ఫ్రూట్ బిర్యానీ అంటారు. సో ఈ వెజిటేరియన్స్ ఉంటారు చూసారా, వెళతారు, వెళ్ళి వేసుకుంటారు జాక్ ఫ్రూట్ బిర్యానీ. వేసుకున్న తర్వాత వచ్చి అడుగుతారు, ఏమండి ఇది వెజిటేరియనేనా నాన్ వెజిటేరియనా, మరి వెజిటేరియన్ సెక్షన్లో ఉంది ఏమిటి, అచ్చం చికెన్ లాగే ఉంది కదా, తినొచ్చా తినకూడదా, ఇన్ని డౌట్లు ఎందుకు వేసుకోవడము, ఎందుకు తినాలా వద్దని డౌట్ పడ్డం ఉన్నారు కదా. మరి అలాంటిది రేపు కేఎఫ్సి వెళ్తారు, కేఎఫ్సి వెళ్ళినప్పుడు వెజ్ ఫ్రైడ్ చికెన్ అని అమ్మారు అనుకోండి, ఏం చేస్తారండి మీరు? సో అలాంటిదే పాలు కూడా. అంటే మీకు ఏమైనా ఇలాగ కౌ ఫామ్ లాంటివి ఉంది, సో అది అక్కర్లేదండి. రేపు మీరు ఆవులు ఈ బర్రెలు పెంచుకో అక్కర్లేదు. మీకు ఒక మూల మీకు ఒక అవుట్లెట్ ఉంటుంది, అక్కడికి వెళతారు, మీకు నచ్చిన మీకు కావలసిన అంటే అలర్జీ లేని పాలు కూడా మీరు కొని తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం అడుగుతాం, ఏమండి దేశీ ఆవు లేదా, దేశీ పాలు మంచిది కదా, ఇవన్నీ మాట్లాడతాం చూసారా, ఏమీ ఉండవండి. ఫ్యూచర్లో ఇలాంటివి ఏమీ కనిపించవు. అందుకే బిల్ గేట్స్ ఏమంటున్నాడు, అసలు వ్యవసాయము చేయడమే వేస్ట్. మీకు బియ్యము కావాలా, ల్యాబులో తయారు చేసి ఇస్తాం. పప్పు దినుసులు కావాలా, ఎలాంటివి కావాలి, మా ల్యాబులో దొరుకుతాయి. వీటిని పండించుకోవడము, దానికి రైతులు, మళ్ళీ ఆ మ్యాన్ పవర్, ఇవన్నీ ఎందుకు అక్కరలేదు అని క్లియర్గా చెప్తున్నారు. మీకు ఇది ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చేసింది అంటే, నేను ల్యాబ్ బేబీస్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు తెలిసి చార్లీ చాప్లిన్ ఒక ప్రముఖ నటుడు ఉండేవాడు. జస్ట్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతంత మహిళలు, అంటే అతనికి బోల్డ్ అంత మందితో ఈ సంబంధాలు, సత్సంబంధాలు ఉండేవి. ఏమిటి అంటే జస్ట్ చార్లీ చాప్లిన్ డిఎన్ఏ మా పిల్లాడికి వస్తే చాలు, వాడు ఒక జీనియస్ అయిపోతాడు, ఇలాగ ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ డిఎన్ఏ నా పిల్లాడికి రావాలి అని చెప్పి లవ్ లెటర్లు రాసి నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, ల్యాబ్కి వెళతారు, మీకు ఫలానా డిఎన్ఏ కావాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక వింత జంతువు, సో ఈ జంతువు అంటే మీకు బాగా నచ్చింది, ఈ జంతువు యొక్క డిఎన్ఏని తీసుకొని ల్యాబ్లో ఆ పిల్లాడు అంటే వాడి కణాలు అందులోకి మీరు ప్రవేశపెట్టారు, జీన్స్లోకి ప్రవేశపెట్టారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ బుద్ధులు ఉన్న పిల్లాడే పుడతాడు. అంటే ఇదంతా ఏమిటి, డిఎన్ఏ కోడింగ్ అండి. ఇప్పుడు మీరు పాలు అంటున్నారు, పాల్లో ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్, తెల్ల రంగులో ఉంటుంది కదా. పాలకి సున్నానికి ఏంటండి తేడా? మరి పాల్లో ఏముంటుంది, నీరు ఉంటుంది. అలాగే మీకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, లాక్టోస్. సో ఇప్పుడు ఈ లాక్టోస్ అనేదే మీకు పాలులో ఉండే అతి ముఖ్యమైన ఒక ఇంగ్రీడియంట్, అవునా? సో అలాంటిది ఇప్పుడు ఈస్ట్ అని అంటారు కదా, ఒక రొట్టె ముక్క ఇది బాగా ఉబ్బిపోయి చాలా మెత్తగా ఉండాలంటే ఏం చేస్తారండి, ఈ ఈస్ట్ అనే దాన్ని కలుపుతారు కదా. సో ఆ ఈస్ట్ యొక్క ఫెర్మెంటేషన్ని మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, పాలలో కూడా మీరు ఈ లాక్టోస్ని తయారు చేయొచ్చు.
అంటే ఏంటి, ఈస్ట్ యొక్క డిఎన్ఏలో మీరు మోడిఫికేషన్ తీసుకొస్తే మీకు ఆ ప్రిసిషన్ ఫర్మెంటేషన్ అంటారు. ఆ ప్రాసెస్లో ఈ పాలులో మీరు ఈస్ట్ని కలిపితే, దానికి సంబంధించిన ఫెర్మెంటేషన్ మెటీరియల్ని కలిపితే ఆటోమేటిక్గా మీకు ఎలాంటి పాలు కావాలని అనుకుంటున్నారో, దీనికి ఏ ఆవు అక్కర్లేదు, ఏ గేదె అక్కర్లేదు, బర్రె అక్కర్లేదండి, ల్యాబులోనే మీరు తయారు చేసుకోవచ్చు. మన భారతీయులు ఇవాళ కాలిఫోర్నియాలో ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టి ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఇక్కడ భారత్లో కూడా మీకు లైసెన్స్ వచ్చేసింది అనుకోండి, మనం ఒప్పుకోవడం లేదు కదా. హైబ్రిడ్ విత్తనాలు వద్దు, హైబ్రిడ్ ప్రోడక్ట్స్ వద్దని చెప్తున్నాం కదా, మనం ఆపుతున్నాం. ఎంతకాలం మీరు ఆపగలరు? రేపు మోడర్న్ సొసైటీ మాకు కావాలి అని చెప్పి యువత అంటారు, నాకు లాక్టోస్ రెసిస్టెన్స్ ఉందండి, మిల్క్ అలర్జీ ఉందండి, కానీ మంచి కాఫీ కావాలి, పాలు కావాలి, నేను ఇది తెచ్చుకుంటాను అంటే అందరూ బాగుంది బాగుంది అంటారు, మాకు చాలా ఉపయోగం అంటారు. గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాల్సిందే. అప్పుడు అమెరికా నుంచి ఇలాంటి పాలు, ఇలాంటి పెరుగు, ఇలాంటి పన్నీరు ఇవన్నీ వస్తాయి. చికెన్లు కూడా, చికెన్ షాపులు మూతలు పడిపోతాయి. ఎందుకంటే సూపర్ మార్కెట్లో వెజ్ చికెన్ దొరికినప్పుడు మీరు ఎలాగైతే పన్నీరు, మష్రూమ్ అంటున్నారో, ఇలాగ వెజ్ చికెన్లో కూడా అంటే ఏంటి, ఒక కోడిలో దాని యొక్క సెల్స్ వీటిని వెలికి తీస్తారండి. కోడిలో ఈ సెల్ అనేది దాని డిఎన్ఏ కోడింగ్ ఏంటో ఇవాళ ల్యాబ్లోనే మీరు పసిగట్టేస్తున్నారు. డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. అందులో ఉండే ప్రోటీన్ ఏమిటి అంటే, ఆ కోడిలో ఉండే ప్రోటీన్ ఏమిటి, మినరల్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వాట్ సైంటిస్టులు తెలుసుకుంటున్నారు. సరిగ్గా దాన్నే, ఆ సెల్స్ని తీసుకొని వీళ్ళు ల్యాబ్లోనే చికెన్లు తయారు చేస్తున్నారు. ఈరోజు అమెరికాలో ఆల్రెడీ మీకు ఎన్నో అవుట్లెట్స్లో మీకు ఇలాగ ల్యాబ్ మేడ్ చికెన్ని వాళ్ళు వండుతున్నారు, రెస్టారెంట్స్లో అమ్ముతున్నారు, తినేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు కొత్త, కానీ మీకు అక్కడ అడ్వాన్స్డ్ కంట్రీలో ఆల్రెడీ ఇది వచ్చేసింది. అంటే ఏంటి, ల్యాబ్లో తయారయ్యే చికెన్ ఉంది, ల్యాబ్లో తయారయ్యే వెజిటేరియన్ మటన్ ఉంది, మీకు అలాగే పాలు కూడా ఒక ఫ్యాక్టరీలో తయారు చేసి, ఎటువంటి జెర్సీ ఆవు అనండి, దేశీ ఆవు అని దేనితోనూ సంబంధం లేదండి. మీరు అవుట్లెట్కి వెళితే, ఆ ఫ్యాక్టరీ వద్దకు వెళితే మీకు కావలసిన పాలుని వాళ్ళు ఇవ్వగలరు, మీరు వాడుకోగలరు. ఇది 100% సేఫ్ అండి, ఏ ప్రాబ్లము లేదు అని చెప్పి ఈ కంపెనీస్ చెప్తున్నారు. మరి మీరు చెప్పండి, ఇది ఎంతవరకు సేఫ్? సో ఇలాంటిది భారత్లోకి వస్తే మీకు కనిపించే, ఆదివారం కదా ఇవాళ ఆదివారం, సో చికెన్ కొట్లు, మటన్ కొట్లు, ఫిష్ కొనుక్కో అన్నీ వెళ్తారు. సో మీకు ఏం కావాలన్నా మేము ల్యాబ్లోనే తయారు చేసిస్తాము, చవక ధరకే దొరుకుతుంది, చాలా సేఫ్. మోరోవర్ యానిమల్ లవర్స్ ఉంటారు చూసారా, అమ్మయ్య ఇక మీదట ఈ జంతువులను వీళ్ళు ఇలా స్లాటర్ చేయడం అంటే జంతు హింస అనేది ఉండదు. సో వేగన్గా మేము చాలా పెద్ద సక్సెస్ని చూసాము. ఇక మీదట ఇలాగా, సో ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఉండదు, ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇలాగ ల్యాబులో తయారు చేసే పాలు మీకు దొరికితే, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, మీకు అక్కడ ఒక కంటైనర్లో స్వచ్ఛమైన పాలు మా ల్యాబులో తయారు చేసామన్నారు. అలాగే చికెన్ అనండి, ఈ మటన్, వెజ్ మటన్ అనండి, మీకు ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి. సో వీటిని ఇక మీదట, ఇప్పుడు చెప్తారు కదా, చైనా వాడు బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం అని అమ్ముతాడు, కోడిగుడ్డుకు బదులు ప్లాస్టిక్ కోడిగుడ్డు అని అమ్ముతాడు. ఇవన్నీ వచ్చేసాయి కదా. సో రేపు భారత్లో మనము లైసెన్స్ ఇచ్చి ఇలాంటి హైబ్రిడ్ వెర్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, యానిమల్ ప్రోడక్ట్స్ ఒకవేళ వస్తే మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? హాయిగా ఉందండి ల్యాబ్ పాలు అని మీరు అనుకుంటారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.